డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. 10 రోజుల క్రితం నేను కింద పడ్డాను. అప్పుడు నా మోచేయి దగ్గర దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి మోచేయి దగ్గర హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. బ్యాండేజ్ కట్టి పంపించారు. ఈ ఫ్రాక్చర్ తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటున్నారు కాబట్టి అండి, ఉన్న బోన్ అంటే జాయింట్ దగ్గర ఏ బోన్ ఉన్నదో, ఏ బోన్ అంటే 3 రకాల బోన్స్ ఉంటాయండి. ఎల్బో దగ్గర ఏ బోన్ ఫ్రాక్చర్ ఉన్నది, మన జాయింట్ మూమెంట్స్కి ఏమైనా హ్యాంపర్ అవుతుందా లేదా. ఏ ఫ్రాక్చర్ అన్నా 4 వారాల నుంచి 6 వారాలు పడుతుందండి రెస్ట్. సో రేడియల్ హెడ్ అంటే 3 వారాల నుంచి కూడా మీకు అవసరం లేదనుకుంటే మూమెంట్ స్టార్ట్ చేస్తారు. 3 నుంచి 4 వారాల మోతాదులో ఫ్రాక్చర్ బాగానే ఉంది, కదలలేదు అన్న తర్వాత ఫిజియోథెరపీ అంటాం. అంటే ఈ 3-4 వారాలు రెస్ట్ ఇచ్చినందుకు జాయింట్ బిగిసిపోతుంది, పక్కనున్న కండరాలు కూడా సహకరించారు. దాని తర్వాత ఫిజియోథెరపీ చేసి మన మూమెంట్స్ని వెనక్కి తెచ్చుకోవడం జరుగుతుందండి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కాబట్టి 4 నుంచి 6 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు కరెక్ట్గా వైద్యుని సలహా తీసుకొని వెంటనే అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం మంచిది.